ఎస్ ఆడు మగాడ్రా. ఎవడన్నా రివెంజ్ తీర్చుకనిక అడ్డం పెట్టి జపరుతాడో లేదా టీంలో ప్లేస్ ఫిక్స్ గానిక చూపుతాడో. కానీ వీడేంద్ర శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు, గా కేజీఎఫ్ కి రవి బస్రూర్ అన్న దంచినట్టు, తాపి మేస్త్రి గోడ కట్టినట్టు పద్ధతిగా జపరిచినాడు. నీ అవ్వ యా మాట కామాట ఆడు మగాడ్రా బుజ్జే. సంజు తమ్ముడు అల్లాడిచ్చినవ్వే. నీ అవ్వ సెంచరీ చేసుకనికే ఛాన్స్ ఉన్నాయి కూడా టీం కోసం పుల్ల పడొద్దని స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం ఉంది చూడు, సూపర్ తమ్ముడో. మళ్ళీ ఏమనుకున్నావన్నా మనం సపరెత్త ఎట్టుంటదో గిప్పుడన్నా అర్థమైంది కదా. గిట్టుంటదే మనతోని. నీ ఎవ్వ లేకుంటే ఒక్క సిరీస్ ఫ్లాప్ అయితేనే పక్కన పెట్టాలని చూస్తారా? గిప్పుడేమంటవే? ఇంకా అనేది ఏం లేదు తీ తమ్ముడో. టీంలో నీ జాగా పర్మనెంట్ గా ఫిక్స్ అయినట్టయితే డోంట్ వరీ. ఎస్ నిజం చెప్పాలంటే ఫస్ట్ 2 పుల్లలు పడే తలకల్లా టమోటాలు సర్రున్న పైకి పోయినాయి తమ్ముడో. కానీ నువ్వు సప్పరిచిన విధానం, గెలిపించిన తీరు ఎక్సలెంట్ తమ్ముడో. బైదివే నువ్వు ఆడుతుంటే మన విరాట్ యాదకొచ్చినాడువే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కరెస్టేను రోహిత్ అన్న, నాకు కూడా మన విరాట్ అన్ననే యాదకొచ్చినాడు చూడే. నీకే కాదు తీవా, యావత్ ఇండియా మొత్తానికి యాదకొచ్చింటాడు. గాని నువ్వేందిలే ఇంక మారవా? ఇంక పొద్దుమూకులు గిట్టిన స్పిన్నర్లకే బిస్కెట్ అయితేనే ఉంటావా? మారవా అంట. ఏమో చూడన్నా, నాకు అర్థమైతలేదు. నాకు తెలిసి నాకు ఎవడో 3 రస్తాల కాడ చేతబడి చేసినట్టున్నాడే. లేకుంటే నువ్వే చెప్పన్నా. అరే వరల్డ్ కప్ ముందర వరకు అంత రాన సప్పరిచ్చినోన్ని, నెంబర్ 1 బ్యాటర్ని కదనే, ఇట్ట బిస్కెట్ కావడం ఏందే? కన్ఫర్మ్ తీయను, నాకు ఇది చేతబడి ఎఫెక్టే. ఇగో దీనిలోనే మంగళవారం ముచ్చట్లు అనేది. నీ అవ్వ టార్గెట్ చూస్తే దగ్గర 2 నూర్లు కాలబడింది. పవర్ ప్లేని 6లతో అభిషేకం చేసి దేవర్దున్నలకు వణుకు ఉట్టిత్తవుతి, వారిని 1 సైడ్ చేత్తవుతి అనుకుంటే నువ్వు మాత్రం మొత్తం ఇండియాకే వణుకు ఉట్టిత్తునవేందిలే. అంతలకు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తే ఎట్టవే అన్నవు. నువ్వు బొత్తిగా ఎదారు చేయాకే, ఫ్యాన్స్ ను కూడా ఎదారు పెట్టుకాకని చెప్పు. ఇవాళ మన సంజు ఉన్న ఎట్ట జప్పరిచ్చినాడో, సెమీస్లోగా బ్రిటిష్ నేల మీద అంతకు మించి పొట్టు జప్పరిత్తతి. డోంట్ వర్రీ. బైదివే పోయినసారి వరల్డ్ కప్ లో మన విరాట్ అన్న కూడా గిట్టని అన్ని మ్యాచ్లు ఫ్లాప్ అయి ఫైనల్లో వాయగొట్టినాడే. గదే విధంగా నేను కూడా వాయగొడతతి. కాకపోతే సెమీస్ నుంచే స్టార్ట్ చేస్తతి, ఎదారు చేయాకరి. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా గదే గాని ఫీల్డింగ్ లో 2 క్యాచ్లు నీలపాలు చేస్తావని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలే తమ్ముడు. మామూలే తీయన్నా, ఇంత ప్రెజర్ గేమ్ లో గిసు వంటివి మామూలేనే. ఎందుకు వాణిగాలు కూడా ఇరిసిపెట్టినారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజర్ అన్నా, ట్రై టు అండర్స్టాండ్. అన్నట్టు రోహిత్ అన్న కూసింత నా పర్ఫార్మెన్స్ ను కూడా అండర్లైన్ చెయ్యే. నేను జోపింది ఉత్త 27, కానీ మన సూర్యుడుగా కాటరమ్మ పిల్లలు ఇద్దరు అవుట్ అయినా కూడా యాడ రన్ రేటే తగ్గకుండా సప్పరిచినా అన్న. నన్ను జర గుర్తించే తమ్ముడు. యా మాట కామాటవే. ఈ మ్యాచ్లో నువ్వు 15 బాలకు 50 జోపిన కూడా మన సంజుగాడు ఆడిన విధానం ముందు బొత్తిగా గంత కూడా ఆనవుతాయి తమ్ముడు. గడ మనోని ఇంపాక్ట్ గట్టుంది. ఎనీహో పర్వాలేతి తమ్ముడు, కరెక్ట్ టైంలో సపోర్ట్ అయితే ఇచ్చినావు, సూపర్ వే. ఎస్ సాలు తీయన్నా, థ్యాంక్ యూ వే. రోహిత్ అన్నో లాస్ట్ లో మన దూబేగాడు 2 4లు కొట్టి కరెక్ట్ టైంలో సపోర్ట్ ఇచ్చినాడు చూడే, మంచి కామియో అన్నాడు. వారని ఊకుండే సంజుబాయ్ గడ మన తిలకం 15 బాలకి 27 జోపిన పర్వలే అంటున్నాడు. ఇంక నన్ను ఏడ గుర్తిస్తాడుతి. గట్టంటే వేంది తమ్ముడు, నువ్వు జోపినగా 2 4లు ఒక హాఫ్ సెంచరీతో సమానం. అంత ప్రెజర్ సిచ్యువేషన్ లో జోపడం అంటే మాటలు కాదు. ఎక్సలెంట్ తీ తమ్ముడు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాకపోతే కొంచెం బౌలింగ్ ఇయ్యాలని అని చెప్పి బాధ అయితే ఉంది చూడే. నీ ఎవ్వరు నాకు బాలుగానే పట్టించింటేనా? వద్దు ఎంత కొద్దు తమ్ముడో, ఆ ఘోరం మళ్ళా చూడలేం, వద్దువే. ఎస్ అన్నట్టు రోహిత్ అన్న ఎట్టుందే కెప్టెన్సీ? పోలే, అదిరిపోలే తమ్ముడు. సూర్యుడు కెప్టెన్సీ పర్వాలే కానీ పర్ఫార్మెన్సే పడిపోతుందివే. అరే 6 4 జోపెతాలకల్లా ఇంకా టచ్లోకి వచ్చినవుతి వాయి లేపుతావు కావచ్చు అనుకుంటే ఉండి దబ్బున కాలెత్తేతివేంది తమ్ముడు? యాజ్ ఎ కెప్టెన్ గా నువ్వు మరీ ఇంత పరకపాయసంగా పుల్లనిస్తావా? నచ్చలే తమ్ముడు. ఎస్ కరెక్టే చూడే, యాక్చువల్గా నా వరకు రాదు తీ అనుకున్నా. కానీ యా మాట కామాటన్నా, విండీస్ వీరులు మాత్రం మంచి పోటీ ఇచ్చినారే. మోసం దగా కుట్ర అంతా తొండి చేసి గెలిచిర్రు. అరే ఆడగనికే మీ ఊరికొస్తే ఇంత తొండి చెప్తారా? అసలు బ్యాట్కి గంత కూడా దాగలే. ఇంకా ఎల్బిడబ్ల్యూకి అవుట్ ఇచ్చినారు తీ అనుకోని చెప్పి రివ్యూ తీసుకుంటే ఇంకా ఎల్బిడబ్ల్యూ నాట్ అవుట్ అవుతుందేమో అని చెప్పి బ్యాట్కి దాకేతట చూపిస్తారా? మరి ఇంత మోసమా? ఎంత మీ ఊర్లో ఆడుతున్నంత మాత్రాన మరి ఇంత తొండి చెప్తారా? తమ్ముడు హెట్ మీరు గది అవుటే వే, కొంచెం ఉప్పు తగ్గి క్లియర్ అవుట్. గిసు వంటివి మామూలు లైట్ తీసుకో. ఓ పన్నో హోల్డెన్ అసలు నువ్వు మాట్లాడాకే నీకు మాట్లాడే హక్కే లేదు. నాకొచ్చే కోపానికి నీ అవ్వ ఎందుకుతి? ఫస్ట్ నువ్వు వీటికెళ్ళి మింగేయి, కానరావాకు. వారని ఏంది తమ్ముడు? లేకపోతే ఏందే నీ ఎవ్వగా బ్యాటింగ్ ఏంది? గిదెమ్మన వండే అనుకుంటున్నావా? గుల్లించుకుంటా ఆడుతీవి. అరే కనీసం బాల్కి రన్ వద్దనే? నీ వల్లే నాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలే. మన స్కోర్కి ఒక 30 రన్నులు తగ్గినాయంటే గది నీ వల్లేనే. పోయింది, మొత్తం పోయింది. సారీ పోగొట్టిన మొత్తం సంఖ నాకిచ్చినావే. మన బిక్షి యాదవ్ ఫ్యామిలీకి ఉన్న పరువు మొత్తం సంఖ నాకెత్తివి. ఎస్ కరెస్టేనే హోప్ అన్నా, నువ్వు మరీ ఇంత చిన్నగాడు నాకు కూడా నచ్చలే చూడే. నువ్వు గట్ట గుల్లియడం వల్లే మనకు 20 రన్నులు తక్కువైనాయి. గదే 20 రన్నులుగానే మన తాన ఉండింటేనా
కథ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎస్ 20 రన్నులు అంటే యాదికొత్తాంది. నైన్ ఆర్సే దీపో యాడలే యాడ బొత్తిగా కానొత్తలేవు. వా అన్నో ఫస్ట్ నువ్వు జర ఉప్పు తగ్గియే. ఒప్పుకుంటా. ఒక ఓవర్లో 20కి పైగా రన్స్ ఇచ్చినా ఒప్పుకుంటా. కానీ నెక్స్ట్ ఓవర్లో ఉత్త 6 రన్స్ ఇచ్చినా అన్న. గది కూడా 19వ ఓవర్లో మర్చిపోవాకు. బైదివే దీన్నే కంబ్యాక్ అంటారన్నా. ఎట్టుందే కంబ్యాక్? పోలే అదిరిపోలే. తొక్కలో కంబ్యాక్ బానే ఉంది గాని నీ వల్లే మన చక్రంగాడు బలైనాడువే. ఫస్ట్ ఓవర్లో నువ్వు వాయగొట్టించుకుంటువి. నెక్స్ట్ గది ఎవరుతున్నలు గదే ఊపులో చక్రం గాని కూడా మంగకేసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మొమెంటం తమ్ముడు. 1 గంటలకు మొమెంటం తెప్పిత్తివి. అయినా నాకు అర్థం కాదు వైడ్ లేనిదిలే. ఇంకా నువ్వు మారవా? ఏ మామూలు ఎత్తియన్నా గిసువంటివి అప్పుడప్పుడే నేను లైట్ తీసుకో. అయినా నీకు నేను ఇచ్చిన 20 రన్స్ ఓవరే కానొస్తుంది కానీ మిగిలిన 3 ఓవర్లలో ఉత్త 20 రన్సేనే ఇచ్చిండేది. గది కానరాదా? మన అర్ధికు చక్రము వాయగొట్టించుకున్నారు. గది కానరాదా? చెప్పన్నా చెప్పే కానరాలేనా చూడలేనా? నైనా సాయిరాం పడిందేలే బత్తాయి బానే పడింది కదా. నీ అవ్వ టిప్స్ తీసుకుర్రా గెలిపిత్తా అని చెప్పి సిల్లకకి చెప్పినా కదలే. ఇంటారా? ఈనరు. ఏమన్నంటే మేము బిక్సీ యాదవ్ ఫ్యామిలీ పైనుంచి కింది దాకా మొత్తం జోపతలే ఉన్నాం. గీ వరల్డ్ కప్ లో వానిగాన్ల కంటే మేమే ఎక్కువ 6లు జోపినాం. పాలెగాండ్లం తోపులం తురుములం అని ఒక్కటే రెండా ఎన్ని ఎచ్చులు పడినారులే. ఇప్పుడు చూడు ఏమైందో. ఎందుకు ఇవాళ కూడా మీరే ఎక్కువ 6లు జోపినారు కానీ మ్యాచ్ యాడ్ వరకు వచ్చింది. గందుకే చెప్పేది నా మాట నుర్రా అని. ఇంకా అయిపోయింది తమ్ముడు. పోండి దుబాయ్ లో అబుదాబిలో యాదొక ఎమిరేట్స్ లో లీగులు జరుగుతుంటే పోయి ఆడుకోపోండి. ఎస్ మా సంజుగాని దెబ్బ బిక్సీ యాదవ్ ఫ్యామిలీ అబ్బా దెబ్బకు 2016 రివెంజ్ కంప్లీట్ అయ్యింది. ఫ్రెండ్స్ ఏమన్నా రివెంజ్లు పెండింగ్ ఉంటే చెప్పండి, కింద కామెంట్స్ లో చెప్పండి. ఊది పడేద్దాం. సో ఫ్రెండ్స్ వెస్టిండీస్ టీము మొత్తం పవర్ హిట్టర్లే. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు వెస్టిండీస్ టీం ఎట్లా ఆడుతుండేనంటే ఒక్క వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లకి 130 140 కొట్టి ఆ తర్వాత 160కి 170కి ఆల్అౌట్ అవుతుళ్ళు. కానీ ఆ మాట ఫ్రెండ్స్ ఈసారి మటుకు హై క్లాస్ కాంపిటీషన్ ఇచ్చినారు. ఒకనొక టైంలో అయితే ఇంకా అయిపోయింది అనిపించింది. కానీ మన సంజు ఆడిండు భయ్య. నిజం చెప్తున్నా నాకైతే విరాట్ అన్ననే యాదకొచ్చినాడు. ఓ పక్క అంత పెద్ద టార్గెట్ ఉన్నా, ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక సాలిడ్ గోడ లెక్క నిలబడినాడు. ఈ ఇన్నింగ్స్ లో మన రోహిత్ అన్న రేంజ్ ఆఫ్ షాట్లు, ధోని అన్న కూల్నెస్, విరాట్ అన్న హంటింగ్ అన్ని కానొచ్చినాయి ఫ్రెండ్స్. మీకేమనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.